హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 8 ఏళ్లుగా సాగుతున్న రోహిత్ వేముల కేసును క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడగా దానికి ఎవరు కారణం కాదని పోలీసులు తేల్చారు. ఈ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది. ఏమైనా అభ్యంతరాలుంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది. రోహిత్ కేసును క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో కేసు రీఓపెన్ చేయాలని డీజీపీ నిర్ణయించారు. రోహిత్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో రోహిత్ వేముల తల్లి రాధిక సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కేసును రీఓపెన్ చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. కాగా కేసు పునర్విచారణ చేపట్టామని, న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాగా 2016 జనవరి 17న హెచ్సియులో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల కారణంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమించాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం రోహిత్ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టి హైకోర్టుకు సమర్పించారు. హైకోర్టు కేసును క్లోజ్ చేయగా మళ్లీ ఆందోళన చెలరేగడంతో కేసు రీఓపెన్ చేయాలని డీజీపీ రవి గుప్తా నిర్ణయం తీసుకున్నారు.